సార్ సెప్టెంబర్ 17 దీన్ని కూడా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళని అనుభవించుకునే పరిస్థితి. విమోచన దినోత్సవం జరుపుతామంటూ బీజేపీ చెప్తుంటే సమైక్యత దినోత్సవం పేరుతో కేసీఆర్ గారు వేడుకలు నిర్వహించారు. ప్రజాపాలన పేరుతో ఉత్సవం నిర్వహించనున్న రేవంత్ సర్కారు. విలీనమా విమోచనమా? ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవం దీని వెనకాతలు ఉన్న ఆ కథ ఏంటి సార్? అంటే విలీనమా విమోచన అనే డిబేట్లోకి వెళ్ళడం ఇష్టం లేక పెట్ట పేరు జాతీయ సమైక్యతా దినోత్సవం అని టీఆర్ఎస్ పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ విమోచన విలీనమా అనే చర్చలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రజాపాలన దినోత్సవం పెట్టారు. మీరు ఏ పేరైనా పిలవండి, సెప్టెంబర్ 17 హైదరాబాద్ గడ్డపైన తెలంగాణ గడ్డపైన ఉన్న ప్రజలకు చారిత్రకమైన దినం. మీకు భారతదేశం మొత్తానికి ఆగస్టు 15 1947 ఆగస్ట్ 15 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ సెప్టెంబర్ 17 1948 వరకు మోర్ దెన్ ఎ ఇయర్ తెలంగాణ బిడ్డలు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకునేక వెళ్ళారు. కారణం ఏంటంటే నిజాం పాలనలో ఉన్నాం. భారత యూనియన్లో కలవటానికి నిజాం అంగీకరించలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలు భారతీయులుగా అయిన రోజు ఇది. అధికారికంగా ఎప్పుడైనా భారతీయులే, కానీ అఫీషియల్గా సెప్టెంబర్ 17 1948లో స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రజలు ఏకమైన రోజు. ఇంతకన్నా చారిత్రక ప్రాధాన్యత, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న రోజు తెలంగాణ ప్రజలకు ఉంటుందా? కేవలం తెలంగాణ ప్రజలే కాదు, ఇప్పుడు మహారాష్ట్రలో కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా, నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన ప్రాంతాలు కూడా ఈ సెప్టెంబర్ 17 1948లోనే భారత యూనియన్లో భాగమైన సందర్భం. అందుకే ఈ వివాదాలకు అతీతంగా కర్ణాటక మహారాష్ట్రలోని ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అంటారు. సో ఈ ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా దీన్ని చారిత్రక దినోత్సవంగా జరుపుకుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర ఈ రాజకీయాల వల్ల, అంటే చరిత్రను సమకాలీన రాజకీయ భాష్యాలతో చూసి, వక్రీకరణలతో చూసి ఈ హిస్టారిక్ డేను తెలంగాణ ప్రజలకు లేకుండా చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనం అధికారికంగా భాగమైన రోజు, భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసుకున్న రోజు, ఒక రకంగా తెలంగాణ ప్రజలకు ఇదే స్వాతంత్ర దినోత్సవం. దేశ ప్రజలకు ఆగస్టు 15 1947 అయినా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 1948 స్వాతంత్ర దినోత్సవం. అందువల్ల ఇంతటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోజును అనవసరపు రాజకీయాలకు బలి చేస్తూ వచ్చారు. ఏంటి రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీ దీన్ని విమోచన దినోత్సవం ఖాయం చేశారు. ఏంటి విమోచన? బీజేపీ వాళ్ళ నరేటివ్ ఏంటంటే నిజాం ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు తిరగబడి విముక్తి పొందారు అన్నది బీజేపీ నరేటివ్. ఈ నరేటివ్ బీజేపీ ఎప్పుడైతే మొదలుపెట్టిందో, ఈ నెరేటివ్కు బలమైన కౌంటర్ సెక్యులర్ నెరేటివ్ ఇవ్వలేని అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, దీనికి రకరకాల రకరకాల వ్యవహారాలు నడపడం మొదలుపెట్టారు. సో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ దీన్ని విమోచన అని అనకూడదు కనుక, విమోచన అంటే ముస్లిం ఓట్లు పోతాయేమో, హిందూ ముస్లిం డివైడ్గా మారింది కనుక దీనికి ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా పక్క పెట్టారు. తెలంగాణ వచ్చాక కూడా మళ్ళీ ఎంఐఎంతో ఉన్న మైత్రి, ముస్లిం ఓట్లు పోతాయనే యాంగిల్లో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చరిత్రను మతం కోణంలో వ్యాఖ్యానిస్తే దానికి కౌంటర్ చేయాల్సిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ దానికి వంతపాడుతూ ముస్లిం ఓట్లు పోతాయంటూ ఈ హిస్టారిక్ డేను తెలంగాణ ప్రజలకు లేకుండా చేశారు. ఇక ఎన్నికలకు ముందు 2022కి వచ్చే వరకు ఈ విమోచన అనే నెరేటివ్ బలపడింది, బీజేపీ బలపడడం మొదలైంది. ఎక్కడ ఇది తమ మెడకు చుట్టుకుంటుందేమో భయపడిన కేసీఆర్ ప్రభుత్వం దీన్ని గుర్తిస్తూ విమోచన విలీనము అనకుండా జాతీయ సమైక్యతా దినోత్సవము అని దీనికి ఒక కొత్త పేరు పెట్టి జరిపించారు. కేసీఆరే కాదు, కేసీఆర్ మిత్రుడు ఓవైసీ కూడా మొదటిసారిగా దీన్ని నేషనల్ ఇంటగ్రేషన్ డేగా ఎంఐఎం కూడా జరపడం మొదలుపెట్టింది. ఇప్పుడు కేసీఆర్ దీనికి జాతీయ సమైక్యతా దినోత్సవం పేరు పెట్టాడు కనుక
ఆ పేరు పెట్టడం ఇష్టం లేక దీన్ని విలీన దినోత్సవం జరపడితే మళ్ళీ బీజేపీ విమోచన వర్సెస్ విలీనం అనే చర్చ వస్తుంది, ఎక్కడ మళ్ళీ ముస్లిం ఓట్లు పోతాయన్న అనుమానంతో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ డిబేట్లోకి వెళ్లకుండా దీన్ని ప్రజాపాలన దినోత్సవం అని వీళ్ళు పేరు పెట్టారు. మీరు ఏ పేరైనా పెట్టండి, ఇది విలీన దినోత్సవమా కాదా? మరి నిజంగా ఇది విలీనమా విమోచన? ఇదొక చర్చ. మరి విమోచన అంటే ఇది హిందూ ప్రజలకు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇది తెలంగాణ గడ్డ పైన హిందూ ముస్లిం ఇష్యూ కాదు. అది తెలంగాణ గడ్డ పైన జరిగిన పోరాటం హిందూ ముస్లిం పోరాటం అయితే షోయబుల్లా ఖాన్ చేతులు ఎందుకు రజాకర్ నరికేస్తారు? మరి ఆయన ముస్లిమే కదా. ఆయన నిజాంకు వ్యతిరేకంగా రజాకర్ల అకృత్యాలకు వ్యతిరేకంగా రాసినటువంటి రచనలకు కాను ఆయనను బహిరంగంగా హెచ్చరించి చేతులు నరికేస్తారు షోయబుల్లా ఖాన్ను. మరి ఆయన చేతులు ఎందుకు నరికేశారు? మగ్దూమ్ మొయినుద్దీన్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడు? మరి హిందూ భూస్వాములంతా ముస్లిం రాజుకు అనుకూలంగానే ఉన్నారు కదా. హిందూ భూస్వాములు, హిందూ జాగీర్దారులు, హిందూ జమీందారులు అందరూ కూడా ఆ రోజు నిజాం పంచన చేరారు. అంటే ఇది రాచరికానికి భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఒక చారిత్రక పోరాటం ఇది. సో రాచరికానికి భూస్వామ్యానికి వ్యతిరేకంగా భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరి నుంచి విముక్తి కొరకు జరిగినటువంటి ఒక మహత్తర ప్రజా పోరాటం ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. అది తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే భూమి అనే సమస్య భారత ప్రభుత్వ విధానాల్లోకి వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం అనివార్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేయాల్సి వచ్చింది. ఈ భూమి అనే అంశం ప్రపంచంలోనే మీరు కష్టజీవుల ఉద్యమాల చరిత్రలు కనుక చదివితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ పోరాటానికి కమ్యూనిస్టుల నాయకత్వం ఇచ్చారు కనుక, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలించాయి కనుక ఈ చరిత్రను ఇప్పటిదాకా ప్రజలకు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ చరిత్రే కదా. మీరు ఏ తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళ్ళండి, తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళితే మీకు ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా కనబడతాయి కదా. సో ఇప్పటికీ కూడా ప్రజలు బండినక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిల వస్తావు కొడుక నైజాము సర్కరోడా నా జీల మించినోడా అని పాడపాడారు కదా. చుట్టుముట్టు సూర్యపేట నటనడుమా నల్లగొండ గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకు నైజాము సర్కరోడా అని పాటలు పాడుకున్నారు కదా. ఇది నిజం కదా. పాంచందర కల్మక్తా అన్న పేద రైతాంగం తుపాకీ పట్టుకొని మరఫిరంగులై పోరాడిన నేల ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని దాశరథి ఎందుకు కీర్తించారు దీన్ని? సో అందువల్ల అంతటి మహత్తర పోరాట స్వభావాన్ని మార్చి దాన్ని ఇప్పుడు హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేసి రాజకీయంగా లాభపడాలని బీజేపీ చేస్తోంది. సో అక్కడ జరిగిన పోరాటం ఏంటి, ఈ జరిగిన చరిత్ర ఏంటి? పోనీ తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటులో ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? బీజేపీ అంటే అప్పుడు లేదు. మరి ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైనా మీరు ఇప్పటికైనా తీయండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి ఏ నాయకుడైనా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నారో ఒక్కరు చూపెట్టిన పేరు. బీజేపీ పుట్టిన 40 ఏళ్ళు అయింది కదా. మీకు ఈ 40 ఏళ్లలో భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు 40 ఏళ్లలో బీజేపీ అగ్ర నాయకులు ఒక 100 పేర్లు తీయండి. ఈ 100లో ఒక్కరైనా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరిలో చూపెట్టండి. మీకు కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు తీయండి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం సిపిఎం ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నవారు, మీకు బద్దం ఎల్లారెడ్డి, మీకు రావి నారాయణ రెడ్డి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఎంపీగా ఉన్నవారు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ నేతలే కదా, తెలంగాణ సాయుధ పోరాట అగ్రనాయకులు కదా వీళ్ళందరూ. అందువల్ల భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రతో సంబంధం లేదు. సంబంధం లేదన్న దానికి ఉదాహరణ ఇదే. మీరు ఇప్పుడు 40 ఏళ్ళుగా బీజేపీ ఉంది కదా, తెలంగాణలో బీజేపీ నాయకులు 100 మంది పేర్లు రాయండి, లిస్ట్ అవుట్ రాయండి. అందులో ఒక్కరైనా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటలో ముందు నిలిచినటువంటి నాయకుడు ఉన్నాడో చూపెట్టండి నాకు. అది ఛాలెంజ్. దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా మీకు సంబంధం ఉందా లేదా అని. ఇంకా వేరే అవసరం లేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన ఒక్క నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ లేడు. మరి ఎందుకు లేడు? చరిత్రలో ఇప్పుడు 40 ఏళ్ళ చరిత్ర అని చెప్పేది. ఇది 51 వరకు జరిగిన ఉద్యమం కదా. 85లో 90లో ఉండాలి కదా. మరి నిన్నమన్నటి దాకా మల్లు స్వరాజ్యం గారు ఉన్నారు కదా, నిన్నమన్నటి దాకా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు కదా, రావినారెడ్డి చాలా కాలం ముందు పోయారు. సో అందువల్ల దీనికి ప్రశ్న ఏంటి అంటే
తమకు సంబంధం లేని చరిత్రను తమ రాజకీయ దృక్పథంలో ఇమిడ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నం ఇది. అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపారు, స్టేట్ కాంగ్రెస్ పోరాడింది, ఆర్య సమాజ్ కూడా పోరాడింది రజాకర్లకు వ్యతిరేకంగా. కానీ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు, ఎక్కడా కూడా సంబంధం లేదు. సో అందువల్ల దీన్ని విమోచన ఉద్యమము అని చెప్పడం ద్వారా దీనికి ఒక మతపరమైన కోణం ఇవ్వడం. ఈ పోరాటం తెలంగాణ బిడ్డలు జరిపిన పోరాటం రాజు ముస్లిం కావచ్చు, ప్రజలు హిందూ కావచ్చు, దట్ ఈస్ ఓన్లీ ఇన్సిడెంటల్. రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా, రాచరికానికి అండగా ఉన్న భూస్వామ్యానికి ప్యాటర్నైజ్ చేసే రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. మరి భూస్వాములు హిందువులే కదా అప్పుడంతా. సో ప్రతి భూస్వామి హిందూ, ముస్లిం భూస్వాములు కాదు. ఈవెన్ రజాకర్లలో కూడా ముస్లిమేతరులు ఉన్నారని తెలంగాణ చరిత్రకారులు రాసిన అంశం కదా. సో రజాకర్ల అకృత్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది. చాకలైలమ్మ ఎవరి కొరకు పోరాడింది? ఏ మతపరమైన పోరాటమా చాకలైలమ్మ? చాకలైలమ్మకు మద్దతుగా వచ్చింది ఎవరు? ఆరోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళే కదా చాకలైలమ్మ మద్దతుగా నిజాం సైన్యాలతో పోరాడటానికి ముందుకొచ్చింది. ఇది కదా హిస్టరీ. ఈ హిస్టరీని మర్చిపోయి మీరు చాకలైలమ్మ చరిత్ర చదవండి. సో వీళ్ళందరినీ ప్రస్తుత నాయకులు కోఆప్ట్ చేసుకొని తమ తమ రాజకీయ దృక్పథాలతో పెట్టడం కరెక్ట్ కాదు. ఇక ఇది నిజమైన విమోచన అయితే పోనీ హిందూ ముస్లిం పక్కకు పడదాం. నిజాం నుంచి విముక్తి పొందడానికి విమోచన జరిగి ఉంటే, పోలీస్ యాక్షన్ జరిగి ఉంటే, ఎందుకంటే సర్దార్ పటేల్ నాయకత్వంలో పోలీస్ యాక్షన్ జరిపి నిజాం నుంచి విముక్తి కలిగించారు, విమోచన కలిగించారని బీజేపీ వాదన. సర్దార్ పటేల్ నాయకత్వంలో పోలీస్ యాక్షన్ జరిగింది. ఎప్పుడు జరిగింది? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇక ఏ క్షణంలోనైనా నిజాం రాచరికాన్ని గోల్కొండ కిలా కింద గోరీ కట్టే సమయం ఆసన్నమైనప్పుడు సర్దార్ పటేల్ భారత సైన్యాన్ని పంపి నిజాంను లొంగ తీసుకోవడమే కాదు, అప్పటిదాకా తెలంగాణలోని భూమి లేని పేదలు పోరాడి సాధించుకున్న భూములు కూడా మళ్ళీ భూస్వాములు పనిచేయడానికి భారత సైన్యాలు పనిచేశాయి. అందుకే మీకు భారత సైన్యాలు ఎంటర్ అయ్యాక నిజాం వెళ్ళిపోయాక ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన వారి సంఖ్య కన్నా భారత సైన్యాలతో పోరాడి చనిపోయిన వారు ఎక్కువ. భారత సైన్యాలపైన ఎందుకు పోరాడారు తెలంగాణ బిడ్డలు? ఏం భారతదేశం నుంచి మేము వేరుపడతామని పోరాడలే. చాలామందికి ఇదొక తప్పుడు అవగాహన ఉంటుంది. ఇదేదో భారత సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారని. అది నిజం కాదు. తెలంగాణ ప్రజలు తిరగబడింది ఏంటంటే మేము భూస్వాములకు వ్యతిరేకంగా మేము పోరాడి భూములు పంచుకున్నాం, ఇలా గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ప్రకటించుకున్నాం. ఈ సాధించిన విజయాల్ని మళ్ళీ మేము పోగొట్టుకోదలుచుకోలేదు. భూస్వాములుగా గ్రామాల నుంచి సాయుధ రైతాంగ పోరాటానికి భయపడి గ్రామాలను వదిలి వెళ్ళిన భూస్వాములు గాంధీ టోపీలు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులుగా మళ్ళీ గ్రామాలకు వచ్చారు. వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు సైన్యం అండతో, భారత సైన్యాల అండతో పేదలు పోరాడి సాధించుకున్న భూముల్ని తిరిగి ఆక్రమించుకుంటుంటే తాము పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న భూముల్ని కాపాడుకునేందుకు తెలంగాణ బిడ్డలు భారత సైన్యాలతో కూడా పోరాడాల్సి వచ్చింది. అది దట్ ఇస్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. 1951 వరకు పోరాడారు. అందుకే తెలంగాణ చరిత్ర సాక్ష్యం కదా. రావినారాయణ రెడ్డికి మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూని మించిన మెజార్టీ వచ్చింది నల్గొండ నుంచి పోటీ చేసిన కమ్యూనిస్ట్ నేత రావినారాయణ రెడ్డికి. ఎలా వచ్చాయి మరి? తెలంగాణ మొత్తం స్వీప్ చేశారు కదా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో. సో ఎలా సాధించగలిగారు మరి? తెలంగాణ ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడలేదు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా తాము సాధించుకున్న విజయాలను నిలబెట్టుకోలేదుకు. పోనీ మరి నిజాంను ఏం చేశారు సర్దార్ పటేల్? నిజాంను రాజప్రముఖగా నియమించారు. మరి నిజాంకు వ్యతిరేకంగానే పోలీస్ యాక్షన్ జరిగి ఉంటే, నిజాం రజాకర్ల అకృత్యాలను అంతం చేయడానికే పోలీస్ యాక్షన్ జరిగి ఉంటే, పోలీస్ యాక్షన్ విజయవంతమయ్యాక నిజాం ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి కదా. నిజాం జైలు శిక్ష విధించాలి కదా. మరి నిజాం పైన విచారణ జరపాలి కదా ఈ అకృత్యాలపైన. ఎందుకు జరపలేదు మరి? నిజాం తీసుకెళ్ళి రాజప్రముఖ అంటే గవర్నర్ హోదా, మీకు రాజప్రముఖ గవర్నర్ హోదా ఇచ్చారు కదా నిజాంకు. మరి నిజాం నుంచి విమోచన కొరకే జరిగి ఉంటే, ఇది నిజమైన విమోచన అయితే మరి నిజాంకు రాజప్రముఖ ఎందుకు ఇచ్చారు? సెప్టెంబర్ 17, 1948 తర్వాత నిజాం వాజ్ ద రాజ్ ప్రముఖ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్.
నిజాం ఆస్తులను ఇప్పటికే అలాగే ఉన్నాయి కదా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా? నిజాం ఆస్తులు తక్కువ ఉన్నాయా? మరి ఎందుకు చేయలేదు? నిజాంతో కాంప్రమైజ్ కాదా అది? సో ఇక్కడ జరిగిన చరిత్ర కదా ఇది. నిజాం ప్రముఖగా ఎందుకు నిజాం రాజు ప్రముఖగా పెట్టారు? పోనీ భూస్వామ్యం ఏమైనా పోయిందా? పోనీ ఇది విమోచన అని అనుకోవాలంటే రాచరికం పోయినా రాజు మళ్ళీ రాజు ప్రముఖ రూపంలో ఉన్నాడు, మళ్ళీ భూస్వామ్యం పోలేదు, మరి విమోచన ఎట్లా అవుతుంది? ఇది తప్పనిసరిగా విలీన దినోత్సవం. భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన ఒక గొప్ప దినం. స్వతంత్ర భారతదేశ పౌరులుగా రాజ్యాంగ రీత్యా తెలంగాణ బిడ్డలైనటువంటి ఒక చారిత్రక దినోత్సవం. దీనికి విమోచన అని పేరు పెట్టి దీనికి ఒక రాజకీయ భాష్యాన్నిచ్చి దానికి మళ్ళీ అది ఎక్కడ ముస్లిం ఓట్లు పోతాయని పాలక పార్టీలు దీనికి భయపడి వ్యవహారాన్ని జరపడం కదా. ముస్లిం ప్రజలకు నిజాంకి ఏం సంబంధం? ముస్లిం ప్రజలకు నిజాం రజాకర్లు అందరూ ముస్లిం ప్రజలంతా రజాకర్లా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సో ముస్లిం ప్రజలందరూ రజాకర్లకు కాదు కదా, మరి రజాకర్లకు వ్యతిరేకంగానే కదా పోరాడింది. షాబుల్లా ఖాన్ ఇంతకుముందు ఉదాహరణ ఎందుకు చెప్పాను మీకు? అందువల్ల మీకు ఇది ముస్లింలు కూడా రజాకర్ వ్యతిరేక పోరాటంలో నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. అందువల్ల దీనికి ఒక రిలీజియస్ క్యారెక్టర్లో దీని భాష్యం చెప్పేటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే లౌకిక పార్టీలుగా చెప్పబడే రాజకీయ పార్టీలు పాలక పార్టీలు కూడా ఆ భాష్యానికి భయపడి దీనికి ఈ చారిత్రక దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు లేకుండా చేసి దీన్ని రకరకాల పేర్లు మార్చి జరపడం. ప్రజాపాలన దినోత్సవం జరపడాన్ని తప్పని నేను అంటలేదు, జరపచ్చు, అభ్యంతరం ఏం లేదు. నువ్వు ప్రజాపాలన దినోత్సవం అన్నా జాతీయ సమైక్యతా దినోత్సవం అన్నా ఖచ్చితంగా ఇది విలీన దినోత్సవం. ఆ విలీన దినోత్సవం అనదలుచుకోక రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏ పేరైనా పెట్టండి, అల్టిమేట్గా భారతదేశంలో భాగమైన హిస్టారిక్ డేకు ఏ రూపంలో పేరు పెట్టి ఏ రూపంలో జరుపుకున్నా మంచిదే కదా.